ఏపీలో రాజ్యసభ ఎన్నికల సందడి మొదలైంది. వైసీపీ సభ్యుల రాజీనామాతో 3 ఖాళీలు ఏర్పడ్డాయి. కూటమి ఖాతాలోకే ఆ 3 రాజ్యసభ సీట్లు చేరబోతున్నట్టుగా అనుకుంటున్నారు. 3 సీట్లను 3 పార్టీలు షేర్ చేసుకుంటాయా లేక ఒకే పార్టీకి 3 వెళ్లబోతున్నాయా? ప్రస్తుతం అసెంబ్లీ, మండలి, లోక్సభలో జనసేనకు ప్రాతినిధ్యం ఉంది. ఇప్పుడు రాజ్యసభలోనూ జనసేన ఖాతా తెరిచే అవకాశం ఉంటుంది. ఒకవేళ జనసేనకి 1 కేటాయిస్తే బీజేపీ త్యాగం చేస్తుందా లేకపోతే సీటు కోరుతుందా అన్నది కూడా ఉత్కంఠ కలిగిస్తోంది. మరోసారి ఎన్నికల సందడి మొదలైనట్టయింది. వైసీపీ రాజ్యసభ సభ్యుల రాజీనామాలతోటి ఖాళీ అయిన 3 స్థానాల్లో ఎన్నికలు నిర్వహించబోతోంది ఈసీ. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది. డిసెంబర్ 3 నుంచి 10 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. డిసెంబర్ 20న పోలింగ్ నిర్వహించి అదే రోజున ఫలితాలను ప్రకటిస్తారు. వైసీపీ రాజ్యసభ సభ్యులుగా ఉన్న మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్య తమ రాజ్యసభ సభ్యత్వాలకు రాజీనామా చేయడంతో విజయ్ కుమార్ గారు కడక్నాథ్ కోళ్లను పెంచుతూ 6 నెలల్లో 8 లక్షలు సంపాదిస్తున్నారు. మీరు వీరి నుండి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఏపీ కోటాలో ఈ ఖాళీలు ఏర్పడ్డాయి. అయితే వైసీపీకి కేవలం 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్న నేపథ్యంలో ఆ పార్టీకి ఏమాత్రం అవకాశం లేనట్టే. దీంతో అధికార కూటమికే ఈ 3 స్థానాలు దక్కడం అనేది లాంఛనమే. అయితే తెలుగుదేశం పార్టీయే 3 స్థానాలని తీసుకుంటుందా లేక జనసేన, బీజేపీలతోటి షేర్ చేసుకుంటుందా అన్నది ఆసక్తికరంగా మారింది. గతంలో ఏపీలో బీజేపీతో కలిసి అధికారం పంచుకున్నప్పుడు ఆ పార్టీకి 2 రాజ్యసభ సీట్లను ఇచ్చింది టీడీపీ. దీంతో ఇప్పుడు కూడా కూటమిలో ఉన్న 3 పార్టీలు 3 సీట్లను పంచుకుంటాయన్న చర్చ నడుస్తోంది. అయితే ఈ సీట్లు 3 పార్టీల నుంచి ఈ సీట్ల కోసం 3 పార్టీల నుంచి పోటీ అయితే ఉంటుంది. ప్రస్తుతం జనసేనకు ఏపీ అసెంబ్లీ, మండలితో పాటు లోక్సభలో కూడా ప్రాతినిధ్యం ఉంది. రాజ్యసభలో కూడా ఆ పార్టీ అడుగు పెడితే మొత్తం సభలలో జనసేన ఖాతా తెరిచినట్టు అవుతుందని భావిస్తున్నారు. జనసేనతో పాటు టీడీపీకి కూడా ప్రస్తుతం రాజ్యసభలో ప్రాతినిధ్యం లేదు. ఇక బీజేపీ కూడా మిత్రధర్మంగా తమకు 1 రాజ్యసభ సీటును ఏపీ కోటా నుంచి ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి ఈశ్వర్ సిద్ధంగా ఉన్నారు. ఈశ్వర్, 3 మిత్రుల మధ్య 3 సీట్ల పంపకం ఎలా ఉండబోతోంది? రేసులో ఆయా పార్టీల నుంచి ఎవరెవరి పేర్లు వినిపిస్తున్నాయి? చాలా ఆసక్తికరంగా ఉండబోతున్నాయి ఈ ఎన్నికలు. ఎందుకంటే ఇప్పటి వరకు ఎప్పుడూ లేని విధంగా రాజ్యసభలో తెలుగుదేశం పార్టీకి 1 సభ్యత్వం కూడా లేదు. మొత్తం ఉన్న 11 స్థానాల్లో వైసీపీ సభ్యులే మొన్నటిదాకా ఉన్నారు. అయితే అధికారం మార్పిడి జరిగిన 100 రోజుల లోపలే 3 అధికార పార్టీకి సంబంధించిన రాజ్యసభ సభ్యులు రాజీనామా చేయడంతో బై ఎలక్షన్స్ జరుగుతున్నాయి. మీరు చెప్పినట్టుగా ఎలక్షన్స్ ఏదో ఒకటి కంటిన్యూస్గా వస్తున్నాయి. ఎన్నికల వాతావరణం ఆంధ్రప్రదేశ్లో నిరంతరం కొనసాగుతున్న నేపథ్యం. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఎవరికి ఇవి దక్కే అవకాశాలు ఉన్నాయన్న దాని మీద చాలా విస్తృతమైన చర్చ ఈరోజు ప్రారంభమైంది షెడ్యూల్ రావడంతో. అయితే ప్రధానంగా ఒకసారి చూస్తే 3 ఎవరైతే ఇప్పుడు రాజీనామా చేసి ఖాళీలు ఏర్పడ్డాయో, ఒకటి మోపిదేవి వెంకటరమణ, ఆయనకి 2020లో ఈ పదవి దక్కింది. ఇప్పుడు 24 కాబట్టి కేవలం 2 సంవత్సరాలు మాత్రమే ఆ పదవీ కాలం ఉంది. సో దానికి సంబంధించి పెద్దగా డిమాండ్ ఉండకపోవచ్చు అన్నది ఒకటి. రెండవది బీదా మస్తాన్ రావుకి తిరిగి ఆయనకే ఆ సభ్యత్వాన్ని ప్రస్తుతం వైసీపీ సభ్యునిగా ఆయన రిజైన్ చేసిన నేపథ్యంలో తిరిగి తెలుగుదేశం పార్టీ సభ్యునిగా ఆయన రాజ్యసభకు వెళ్ళబోతున్నారు అన్నది మొదటి నుంచి చెప్తున్నమాట. ఆ విధంగా అగ్రిమెంట్ కూడా అయింది కాబట్టి ఆయన తిరిగి తెలుగుదేశం పార్టీ సభ్యుడిగా రాజ్యసభలో అడుగు పెడతారు. ఆయనకి 2028 దాకా గడువు ఉంది. ఇక మూడవది ఆర్ కృష్ణయ్య రాజీనామాతో ఏర్పడ్డ స్థానానికి సంబంధించి ఆయనకు కూడా ఇంకొక 4 సంవత్సరాల పదవీకాలం ఉంది. సో ఈ మొత్తం 3 ఒకటి తెలుగుదేశంకి ఇప్పటికే కన్ఫర్మ్ అయింది కాబట్టి మిగతా 2 ఎవరికి వస్తాయి? ఒకవేళ జనసేనకి దాదాపుగా 21 మంది మెంబర్లు ఉన్నారు కాబట్టి వాస్తవానికి రాజ్యసభ సభ్యత్వం దక్కాలంటే 25 మంది సరిపోతారు. సో 4 స్థానాలు పెద్ద విషయం ఏమి కాదు కాబట్టి జనసేన కోరుకుంటే జనసేనకి ఇవ్వాల్సి ఉంటుంది. కానీ జనసేన నుంచి ఇప్పటివరకు అట్లాంటి ప్రతిపాదన ఏది లేదన్నట్టుగా సమాచారం అంతోంది. అదే సమయంలో భారతీయ జనతా పార్టీ నుంచి మాత్రం ఒక డిమాండ్ ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం కోరుకునే అవకాశం ఉంటుంది. రాజ్యసభలో వాళ్ళకి బలం అవసరం ఉంటుంది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ప్రాతినిధ్యాన్ని కోరుకునే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ చాలా కీలకమైన అంశం ఏంటంటే సాధారణంగా రెగ్యులర్ ఎలక్షన్ అయితే వాళ్ళకి ఎక్కువ ఆబ్లిగేషన్స్ ఉంటాయి. ఎందుకంటే రెగ్యులర్గా రిటైర్ అయ్యే వాళ్ళకి, సపోజ్ నిర్మలా సీతారామన్ లాంటి వాళ్ళకో లేకపోతే ఇంకొకరి పదవీకాలం పూర్తవుతుంటే ఆంధ్రప్రదేశ్ నుంచి కూటమి ప్రభుత్వం కాబట్టి అడిగే అవకాశం ఉంటుంది. కానీ బై ఎలక్షన్ కాబట్టి ఇప్పుడు అట్లాంటి ఒత్తిడి ఉండకపోవచ్చు అన్నది ఒకటి. అలాంటప్పుడు జనసేనకు అవకాశం ఇస్తే నాగబాబుని పంపిస్తారా లేకపోతే క్యాస్ట్ ఈక్వేషన్స్ నేపథ్యంలో అక్కడ ఏదో ఒక దళిత సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళనో లేకపోతే బీసీ సమాజ వర్గానికి సంబంధించిన వాళ్ళనో పంపిస్తారన్న దాని మీద విస్తృతమైన చర్చ జరుగుతుంది. అయితే ఇక మిగిలిన 1 స్థానానికి తెలుగుదేశం పార్టీ నుంచి కూడా చాలా డిమాండ్ ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎంపీల్లో ఎక్కువ మంది
జూనియర్లు ఉన్నారు కాబట్టి ఖమ్మంపాటి రామ్మోహన్ లాంటి వాళ్ళు సీనియర్లు అయితే అక్కడ ఆ ఢిల్లీ వ్యవహారాలకు బాగా అలవాటు పడ్డ వాళ్ళు అయితే వెళ్తే బాగుంటుందేమో అన్న ఉద్దేశంతో ఒక వర్గం అక్కడ ప్రచారం చేస్తోంది. మరొక వైపు గల్లా జయదేవ్ గుంటూరు నుంచి ఆయన గత ఎన్నికల నేపథ్యంలో పోటీ చేయకపోయినప్పటికీ ఈసారి అక్కడి నుంచి రాజ్యసభకి వెళ్తే అది పార్టీకి ఉపయోగకరంగా ఉంటుందని అటు జయదేవ్కి ఉంది, ఇటు పార్టీకి కూడా ఉన్నట్టుగా ఇంట్రెస్ట్ ఉన్నట్టుగా తెలుస్తుంది. అదే నేపథ్యంలో అనేక ఈక్వేషన్స్ నేపథ్యంలో ఒకవేళ భారతీయ జనతా పార్టీకి సంబంధించి కూడా ఒక స్పెక్యులేషన్ వినిపిస్తుంది. సుజనా చౌదరి ప్రస్తుతం విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన మంత్రి కూడా కాలేకపోయారు కాబట్టి రాష్ట్ర మంత్రివర్గంలో చోటు దక్కలేదు కాబట్టి ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రాజ్యసభ తీసుకుని ఢిల్లీకి వెళ్తే కొంత ఆయనకి గతంలో కేంద్ర మాజీ మంత్రికి కూడా పనిచేశారు కాబట్టి కొంత ఢిల్లీ వాతావరణంతో ఆయన ఇమిడే అవకాశం ఉంటుంది. కొన్ని ఆయనకి స్ట్రెచర్కి సంబంధించిన అంశం కూడా అవుతుందన్న ఒక స్పెక్యులేషన్ కూడా నడుస్తుంది. వీటన్నిటి నేపథ్యంలో ఎవరికి వచ్చే అవకాశం ఉంది? ఒకవేళ భారతీయ జనతా పార్టీ అడిగితే కిరణ్ కుమార్ రెడ్డికి దక్కే అవకాశం ఉందన్నట్టుగా కూడా వాదనలు వినిపిస్తున్నాయి. కిరణ్ కుమార్ రెడ్డికి హామీ ఉంది, రాజ్యసభ ఇస్తామని చెప్పి భారతీయ జనతా పార్టీ హామీ ఇచ్చి ఉంది. అదే సమయంలో చంద్రబాబు నాయుడుతో కూడా ఆయనకి ఇటీవల కాలంలో ఈక్వేషన్ కొంత పాజిటివ్గానే ఉన్న నేపథ్యంలో ఒకవేళ దానికి అంగీకరిస్తారా? సో ఇట్లాంటి అనేక స్పెక్యులేషన్స్ ప్రస్తుతం నడుస్తున్నాయి మరికొద్ది రోజులకి. ఎందుకంటే చివరి నామినేషన్కి సంబంధించి ఇంకా ఎక్కువ రోజులు టైం ఉంది కాబట్టి డిసెంబర్ 9 వరకు సమయం ఉంది కాబట్టి ఇంకా భవిష్యత్తులో వచ్చే రాబోయే రోజుల్లో వాటికి సంబంధించి ఇంకా విస్తృతమైన చర్చ జరుగుతుంది. చివరి నామినేషన్ చివరి రోజు పార్టీలు అభ్యర్థిని ఖరారు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అప్పటిదాకా అంబిగ్విటీ తప్పే పరిస్థితి ఉండదు. రైట్ ఈశ్వర్.